తమ్ముడు మీ ఓటు నాకు వెయ్యాలి. ఇదిగోండి ఒక్క ఓటుకు వచ్చి 1000 రూపాయలు. వద్దక్క. ఒరే లచ్చిందేవిని ఎవరైనా వద్దనుకుంటారా? నాకొద్దురా. అక్క వాడు అలాగే అంటాడు కానీ ఇవ్వక్క. అరే నా ఓటు నాకు తెలుసు, దాన్ని అమ్ముకునే రకం కాదు. నీకొద్దైతే ఊరుకో, నా ఓటు నీకే పో అక్క. నమస్తే అక్క. ఏందిరా ఇట్లొచ్చినావు? కొత్త ఇళ్ళు శాంక్షన్ అవుతున్నాయి కదా. ఏంటి ఇల్లు అటు దబ్బి ఇటు దబ్బి ఎవరికి వేసినావో కూడా తెలియదు. ఓటు నీకు ఇల్లా? మా ఇంట్లో నన్న కనెక్షన్ ఉన్న నేను రానేదక్క, అదొక్కసారి చూడు. సాయంత్రం లోపు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నువ్వు వెళ్ళు. సరే అక్క. ఏంటక్క నేను వస్తే మర్యాద లేదు? రే రెస్పెక్ట్ అనేది ఒకడిస్తే వచ్చేది కాదు, మనకి మనం సంపాదించుకోవాలి. 1000 రూపాయలకి ఓటు అమ్ముకున్న నీకు నన్ను ఏది అడిగే హక్కు లేదు. ఈ 5 ఏళ్ళు నువ్వు నాకు బానిసవి, కానీ ఆ తమ్ముడు ఒక పైసా కూడా ముట్టుకోలేదు. ఓటు నమ్ముకోకండి, ఆలోచించి ఓటేయండి, కానీ ఓటు నమ్ముకోకండి.